అరగడండి. హలో అండి, ఇప్పుడైతే హల్దీ స్టార్ట్ అవుతుంది. మా నలుగురు పిల్లల్ని అయితే ఒక్కసారి చూసేసేయండి, ఎందుకంటే మళ్ళీ ఈ గెటప్ అయితే ఉండదు కదా. ముందైతే బొమ్మల్లా రెడీ అవుతారు, లాస్ట్ కి వచ్చేసి చంద్రముఖులు అయిపోతారు ఒక్కొక్కరు. హల్దీ కోసం అయితే ఇక్కడ డెకరేషన్ కూడా అయిపోయింది. హల్దీ అయితే స్టార్ట్ అయ్యిందండి. మార్నింగ్ 8 గంటలకు స్టార్ట్ చేస్తామని చెప్పారు. టైం వచ్చేసి 11 అయిపోయిందండి స్టార్ట్ చేసేసరికి. హల్దీ అయితే ఎవరింట్లో వాళ్ళు చేస్తారు. అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే సెపరేట్ చేస్తారు. మధ్య వాళ్ళదైతే మార్నింగ్ అయింది, అలానే పెళ్లి కూతురు వాళ్ళది వచ్చేసి ఈవినింగ్ అయితే అయ్యిందండి. ఇది నా సెకండ్ హల్దీ అండి, నాది కాదులేండి, నేను చూస్తున్న సెకండ్ హల్దీ ఫంక్షన్ అండి ఇది. ఇప్పుడైతే ఏ ఫంక్షన్ కైనా హల్దీ అయితే మెయిన్ ఉండాలి. మా అన్నయ్య వచ్చేసి రాన్పోన్ డాన్సులు అయితే వేసేస్తున్నాడు. ఏదోలో ఇంకా ట్రై చేశాడు, స్టెప్స్ అన్ని ముందే నేర్చుకుందాం అనుకున్నాను, మరి నేర్పించే వాళ్ళు అయితే ఉండాలి కదా. ఇదిగోండి పెళ్లి కొడుకు అయితే రెడీ అయిపోయాడు. బ్యాచులర్ నుంచి ఒక ఇంటి వాడైతే అవుతున్నారు. అందరు జోక్స్ వేస్తున్నారండి, ఇక నుంచి నీ పని అయిపోయింది అనేసి. హల్దీ అంటే ఏముంటదండి, ఫస్ట్ అయితే డాన్సులు అయితే వేస్తారు, తర్వాత అయితే పెళ్లి కొడుకు పసుపు అయితే రాస్తారు. ఇప్పుడు బంధం అయిపోద్ది. మరి నీళ్ళు వేసేసుకుంటారు కాబట్టి ఫస్ట్ అయితే ఫొటోస్ అన్ని తీసుకుంటున్నాము. జెంట్స్ వేసుకున్న కుర్తీస్ చూసారు కదా, ఆ కుర్తీస్ మీద రాజేష్ అండ్ అఖిల అనేసి వేపించారు. మా చెల్లి అలానే రామ్ కుమార్ అయితే చక్కగా చేస్తున్నారండి పెళ్లి. ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి లేవు, పేరెంట్స్ లేకపోయినా కూడా చక్కగా పెరిగారండి. చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరు కష్టపడి పైకొచ్చారండి. ఆ దేవునికి కూడా తెలిసి ఎవరిని ఎలా చూడాలనేది. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఉన్నప్పటికీ వాళ్ళ మాట వినట్లేదు, అలాంటిది వీళ్ళకి పేరెంట్స్ లేకపోయినా కూడా చక్కగా పెరిగారు. బరువు బాధ్యతలు అన్ని కూడా తెలుసా అండి వీళ్ళిద్దరికి. సొంత ఇల్లు కూడా కట్టుకున్నారు. ఈ రోజుల్లో అబ్బాయిలు తెలుసు కదండి, ఇలా డ్యూటీ చేసామా అలా ఖర్చు పెట్టడానికే చూస్తారు. వీళ్ళైతే అలా కాదండి, రూపాయి కూడా దాచుకుంటారు. ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ అండి. అఖిల అలానే మా కళ్యాణి చాలా లక్కీ అండి. మరి నువ్వు కాదక్క అనేసి అనుకో, నేనైతే ఇంకా లక్కీ అండి. మా వారైతే చాలా మంచివారు, అన్నిట్లో సపోర్ట్ చేస్తారు. కానీ మా చెల్లికి వాళ్ళ హస్బెండ్ కూడా చాలా సపోర్ట్ గా ఉంటారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, మా ఇద్దరికి ఇంత సపోర్ట్ లేనిది మేమైతే ఇంతవరకు అయితే రాము. అందరు అదే అంటుంటారండి, మీకైతే మీ హస్బెండ్ సపోర్ట్ చాలా ఉంది, అది మాత్రం 100కి 100% చెప్తాను. వాళ్ళిద్దరు సపోర్ట్ లేనిది మేము యూట్యూబ్ అనేది రన్ చేయము. ఈ రోజుల్లో చిన్న వీడియోస్ తీస్తేనే కొంతమంది కోప్పడే వాళ్ళు ఉంటారు. ఇది మా మీద ముందు నుంచి ఇంత నమ్మకం పెట్టుకున్నారు మా హస్బెండ్. అందరూ అంటుంటారు మీ అక్క చెల్లెలు చాలా లక్కీ అనేసి. ఈ జన్మలో చేసిన పుణ్యం కాదండి, లాస్ట్ జన్మలో ఏదో పుణ్యం చేసుంటాము, అందుకే ఇంత మంచి హస్బెండ్స్ అయితే దొరికారు. అనే ఒక విధంగా మా అత్తయ్య కూడా చాలా సపోర్ట్ చేస్తుంటారు. నేను ఏదైనా చిన్న వీడియోస్ తీసుకున్నప్పుడు కూడా తను హెల్ప్ చేస్తుంటారండి. వీడియోస్ లో కాదండి, ఇంటి పనిలో తను హెల్ప్ చేస్తుంటారు మా అత్తయ్య. మా అత్తయ్య సపోర్ట్ కూడా చాలా ఉంటుందని. సర్లే కానీ హల్దీ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాను. ఇక్కడైతే లేడీస్ గ్యాంగ్ అంతా కూడా నించున్నాం, అలా సాంగ్స్ వేసుకొని ఫుల్ గా ఎంజాయ్ అయితే చేసాము. తెలిసింది కదా, సాంగ్స్ వేస్తే కాపీరైట్ వస్తుంది. అయితే ముహూర్తం ఏమి ఉండదు కదా, పెళ్లి ముందు రోజు పెట్టుకోవచ్చండి. రేపు పెళ్ళనగా ముందు రోజు అయితే చేస్తున్నాము. పసుపు అక్క ఇన్ని సార్లు పెడుతున్నారని అంటున్నారు. పెళ్ళయ్యే వరకు అయితే పసుపు పెడుతూ ఉండాలి. అయినా పసుపు చాలా మంచిది కదండి. ఈ కెమెరా మ్యాన్స్ అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఎవరికైనా ఇంత ఓపిక ఉంటుందో లేదో తెలియదు, వీళ్ళకి మాత్రం ది బెస్ట్ ఫోటో వచ్చినంత వరకు అయితే వదలరండి. నేనైతే
ఇదైతే రాజేష్ కి మూడోసారి రాయడం అండి పసుపు. పసుపు రాస్తేనే పెళ్లి కల వస్తుంది. మాకు చాక్లెట్లు ఇవ్వండి. చెప్తారా లేదా? 3, 2, 1 గో. మాకు రెడీ 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 రెడీ. గట్టిగా. ఓకే 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 ఓకే. సైలెంట్ ఉండండి, సైలెంట్ ఉండండి. 3, 2, 1 గో. పరిగెట్టండి. రెడీ రెడీ 3, 2, 1. 2, 1 గో. ఓకే 2, 1 స్టార్ట్ గో. ఓకే ఓకే గుడ్ గుడ్. 1 టేక్ 1 గో. మళ్ళీ అగైన్. మళ్ళీ 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 కొంచెం గట్టిగా చెప్పండి. చెప్పండి. 3, 2, 1 గో. వీళ్ళందరు కలుపు వచ్చేసిందేమో, లోపలికి వచ్చి కూర్చున్నారు. మధ్యాహ్నం కోసం అయితే వంటలు అవుతున్నాయండి ఒక పక్కన. ఇల్లంతా మనుషులుంటేనే కదా కలకల్లా ఆడుతుంటది. ఇక్కడ అసలైన డాన్స్ అయితే స్టార్ట్ అయింది. హల్దీకి నేను లెహంగా వేసుకున్నాను, అయితే ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. పెళ్లి కూతురుకి అయితే ఇలాంటి లెహంగా చాలా బాగుంటుంది. 800-900 లో వచ్చేసిందండి, చాలా బాగుంది. కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లెహంగా లింక్ అయితే ఇస్తాను, చెక్ చేయండి. ఇక్కడ లేడీస్ గ్యాంగ్ అయితే మొత్తం స్టార్ట్ అయిపోయింది డాన్స్ కోసం. నేనైతే ఏ పెళ్లి కూడా ఏ డాన్సులు చేయలేదు. చెల్లైతే అప్పుడప్పుడు ఉంటది కాబట్టి కొన్ని డాన్సెస్ అయితే వచ్చు. ఇక్కడ వైష్ణవి కూడా వచ్చింది. అదే అండి పెళ్లి కూతురు చెల్లి కూడా వచ్చారు. బకెట్స్ తో వాటర్ తెచ్చుకోవాలంటే చాలా లేట్ అవుతుంది కదా, అందుకే పైన ఒక పైప్ పెట్టేసామండి. చక్కగా ఇంకా వాటర్ తోనైతే డాన్స్ వేస్తున్నాం. మరి మీ సైడ్ అయితే హల్దీ ఎలా చేస్తారో చెప్పండి. ఈ రోజుల్లో హల్దీ అంటే ఒక సెంటిమెంట్ అయిపోయింది. మెచ్యూర్ ఫంక్షన్ కనే హల్దీ చేస్తారు, అలానే పెళ్లికనే హల్దీ చేస్తారు. ఇక్కడ ఒక చిన్న విషయం మాట్లాడుకోవాలండి. మీలో ఎంత మంది మెచ్యూర్ ఫంక్షన్ చేస్తారో చెప్పండి. ఆంధ్ర సైడ్ అయితే కంపల్సరీ మెచ్యూర్ ఫంక్షన్ చేస్తారు. ఇక్కడ చిన్న స్టెప్ వేయమని మా హస్బెండ్ కి అడిగాను. మాట కాదనలేక నాతో పాటు ఒక స్టెప్ వేసేసారు. ఇంటి పెళ్ళి అంటే ఈ మాత్రం అయితే ఉండాలి కదా. ఈ వీడియోలో మ్యూజిక్ పెట్టేసి మీకు బోర్ అనిపించిందా? ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాక మ్యూజిక్ అయితే పెట్టేశాను. ఇలా అయితే చక్కగా అందరితో అయితే హల్దీ అయితే అయిపోయింది. జెంట్స్ మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారండి. ఎవరైతే వీడియోస్ తీస్తారో వాళ్ళకైతే ఎంజాయ్మెంట్ అనేది ఉండదు. బట్ వీడియోస్ తీయక ఆపలేం కదా, వీడియోస్ ఉండాలి అలానే ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి. మరి లేట్ చేయకుండా పెళ్లి వీడియో అయితే వచ్చేస్తుంది. పెళ్లి కూతురు హల్దీ కూడా పిలిచారండి. బట్ ఫుల్ గా టైర్డ్ అయిపోయి కొంచెం పని అయితే ఉండేది, అందుకే వెళ్ళలేదు. కళ్యాణి వాళ్ళైతే వెళ్ళారండి. లాస్ట్ లో కొన్ని ఫొటోస్ అన్ని కూడా యాడ్ చేశాను. ఈ వీడియో
ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. హల్దీ కోసం మంచి లెహంగా చూస్తున్నట్లయితే తప్పకుండా ట్రై చేయండి. లెహంగా డ్రెస్సెస్ అలానే నేను వేసుకున్న లెహంగా డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో పెడతాను.